మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేంద్ర మంత్రుల పునర్వ్యవస్థీకరణ కారణంగా అమిత్ షా గారిని మరి డిప్యూటీ పీఎంగా తీసుకుపోతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలా రోజుల తర్వాత ఈ వార్త మళ్ళీ తెర మీదకి వచ్చింది. అమిత్ షా గారిని డిప్యూటీ పీఎంగా చేయబోతున్నారు అని చెప్పేసి వార్త అయితే వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుంది అంటారు? మామూలుగా మీరు ఎంతవరకు వాస్తవం ఉందని అన్నారు, ఏం జరుగుతుందని అన్నారు. ఏం జరుగుతుందో అది నాకు తెలిసి మహా అయితే నలుగురికే తెలుసు. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి. 2, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి. 3, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి. 4వది బీజేపీ జనరల్ సెక్రటరీ పార్టీకి బిఎల్ సంతోష్ గారు. ఈ నలుగురికే తెలుసు, ఇంకెవరికి తెలిసే అవకాశమే లేదు. సో మామూలుగా మనకి మోదీ గారు ప్రధానమంత్రి అవ్వకముందర ఏంటి అంటే పైరవీలు జరిగేవి. ఫలానా మంత్రిని కొంతమంది జర్నలిస్టులు కూడా నిజానికి మీడియేటర్స్గా ఉండి ఇలాంటివి కూడా జరిగాయి. ఫలానా వ్యక్తిని ఇలాగా చేయాలనుకుంటున్నారు వీళ్ళు, సో వీళ్ళని చెయ్యండి అని, ఫలానా వాళ్ళు ఈ పొజిషన్లో ఉండాలి, ఇలా ఇలా ఇలా. సో చాలా జరిగేవి అనమాట. సో మోదీ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంటుంది. మనకు తెలిసిందే, మెయిన్ ఏంటి అంటే 2017లో యోగి ఆదిత్యనాథ్ గారు ఎవ్వరూ ఊహించలేదు ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి. దాని తర్వాత అమిత్ షా గారిని కూడా హోమ్ మినిస్టర్ చేస్తారని 2019లో ఎవరు అనుకోలేదు. దాని తర్వాత ఆయనని, దానికంటే ముందు ఆయన్ని జాతీయ అధ్యక్షులు చేశారు పార్టీకి. ఇలాంటి ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యమంత్రులు చేయడంలో కూడా మనకు రకంగా చెప్పాలంటే మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్లో, విష్ణుదేవ్ సాయి గారు ఛత్తీస్గఢ్లో, భజన్లాల్ శర్మ గారు రాజస్థాన్లో. అంటే ఎవ్వరు అనుకోనేది వస్తుంది. ఎందుకంటే చర్చల్లో న్యూస్ ఎంత ఉండొచ్చు, అది ఎంతవరకు వెళ్తుందంటే ఒక జోక్ ఏముందంటే, ఎవరి పేర్లు అయితే రన్ అవుతున్నాయి మీడియాలో, ఆ పొలిటీషియన్ మీడియా వాళ్ళకి చెప్తారంట ఫోన్ చేసి, అరే నా పేరు రన్ చేయొద్దు, ఒకవేళ నాకు ఇచ్చేది ఉంటే మీడియాలో నా పేరు రావడంతో నాకు వచ్చేది కూడా పోతుంది, మీరు రన్ చేయకండి అంటారని మరి ఉంది వార్త. అది నిజమో అబద్ధమో తెలీదు, మరి మీమ్ కింద వచ్చిందో. సో అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు అంత సీక్రెసీ అంటే ఒక పదవి ఇచ్చేదాంట్లోనే వీళ్ళు అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తే, కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ పీఎంకి ఇచ్చే దాంట్లో మరి వీళ్ళు ఆల్రెడీ అంత ఫీలర్లు వదులుతారా? అంటే ఇక్కడ అమిత్ షా గారికి ఆల్రెడీ హోంశాఖ ఉంది. ఈ పునర్వ్యవస్థీకరణ దాంట్లో ఏంటంటే నితిన్ గడ్కరీ గారిని కొంత ఎక్కడో పక్కకు పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. మరి నితిన్ గడ్కరీ గారిని పక్కకు పెడుతున్నారా, లేకపోతే తనకి ఇవ్వాల్సినది ఇవ్వట్లేదా? ఎందుకు ఈ వార్త ఒక్కటేసారి మరి న్యూస్లోకి వచ్చిందంటారు? మామూలుగా మీడియాలో ఇలాంటి సృష్టి చాలా ఉంటుంది. మనకి గనక గుర్తున్నట్టయితే 2019 ఎన్నికల ప్రచారంలో మోదీ గారు గడ్కరీ గారు ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు. వెళ్ళేసరికి ఏంటంటే ఆర్ఎస్ఎస్ గడ్కరీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలనుకుంటుంది, మోదీ గారిని తప్పించాలనుకుంటుంది అని చెప్పి వచ్చింది. దాని తర్వాత 2024లో బీజేపీకి పూర్తి ఆధిక్యం రాకపోవడంతో మళ్ళీ ఏం రన్ అయిందంటే, కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీలు, వాళ్ళు మోదీ గారు ప్రధానిగా ఉండకూడదు, గడ్కరీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని అన్నారు. కానీ అలాంటివి ఏమీ నడవలేదు. సో ఆయనకి యాంబిషన్ ఉంది. సో ద పాయింట్ ఏంటంటే, ఎవరికైనా రాజకీయాల్లో ఉన్న తర్వాత యాంబిషన్ ఉండడం తప్పు లేదు కదా. సో మేబీ ఆయనకు యాంబిషన్ ఉండొచ్చు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయన వ్యక్తిగతం యాంబిషన్ అనేది. కానీ ఈ వార్తలు రావడం వల్ల ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీడియాకి మంచి స్పైసీ న్యూస్ వస్తుంది, దాని మీద చర్చలు పెట్టచ్చు, ఇలాగా నడపచ్చు. రెండోది ఏంటంటే మైండ్ గేమ్ విపక్షాలు కూడా బాగా ఆడచ్చు. సో అంతే. నేను ఇందాక అన్నట్టుగా ఒకవేళ వ్యవస్థీకరణ ఏమన్నా జరిగినా, లేకపోతే ఇలాంటివి ఏమన్నా జరిగినా అది నలుగురికే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదు. మిగిలిన ఇద్దరికి పార్టీ వాళ్ళకు కూడా ఎందుకు తెలియాలి అంటే, కొంతమంది ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళని పార్టీలో బాధ్యతలు ఇవ్వచ్చు, పార్టీలో బాధ్యతలు ఇచ్చిన వాళ్ళని మళ్ళీ మంత్రి పదవుల్లోకి తేవచ్చు. మంత్రి పదవుల్లోకి తెస్తే పార్టీ ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో ఖాళీ అయ్యాయి కాబట్టి దాంట్లో ఎవరిని పెట్టాలనేది ఆలోచించాలి. కాబట్టి అందుకని పార్టీ ఈ నితిన్ నబీన్ గారికి కానీ బిఎల్ సంతోష్ గారికి కానీ తెలుస్తుంది, లేకపోతే వాళ్ళకు కూడా తెలిసే స్కోప్ ఉండదు. మోదీ గారు అమిత్ షా గారే చేయొచ్చు. రెండోది, ఇప్పుడు రకంగా మీరు డిప్యూటీ పీఎం ఏదైతే మాట్లాడుతున్నారో, ఐ రియల్లీ డోంట్ థింక్ అదంత అవసరం అని. అవసరం లేదంటారా? ఎందుకంటే ఆ పదవిని ఇంతవరకు ఎవరిని వరించలేదు. ఇప్పుడు మరి మన అమిత్ షా గారిని వరించబోతుంది అంటే వద్దంటారా?
వద్దనడానికి నేను ఎవరిని కాదు, కానీ అసలు అంటే ఇన్నేళ్ల నుంచి ఖాళీగా ఉన్నదని అనవసరంగా అంటే ఎందుకు, నేను అదే అన్నా కదా, వీళ్ళ ఒక వర్గంకి ఏంటి అంటే ఎటువైపు అనేది నేను మాట్లాడను, వాళ్ళకి ఏదో ఒక న్యూస్ వీళ్ళ అంటే ఏంటి అంటే రకరకాల న్యూస్లు. ఒకసారి ఇప్పుడు మీరు అన్నట్టుగా గడ్కరీ గారిని పక్కన పెట్టేస్తున్నారు. గడ్కరీ గారికి మోదీ గారికి పడదు, మోదీ గారికి అమిత్ షా గారికి పడదు, అమిత్ షా గారికి దాని తర్వాత అజిత్ దోవల్ గారికి పడదు, అజిత్ దోవల్ గారికి జయశంకర్ గారికి పడదు, అమిత్ షా గారికి యోగి గారికి పడదు, మోదీ గారికి యోగి గారికి పడదు. ఏంటంటే ఇలాంటివన్నీ మనం చర్చలు నడిపామనుకోండి, దీని మీద మంచి వార్తలు వస్తాయి. అందుకే ఇప్పుడు యోగి గారికి మన మోదీ గారికి పడదు కాబట్టి అయోధ్య రామ మందిర్లో ఇష్యూ ఏదైతే జరిగిందో దానికి అందుకే స్పందించట్లేని కూడా వార్తలు ఉన్నాయి. అది మనం కూడా మాట్లాడడం. సో ఇవన్నీ అంటే ఎక్కడో నిప్పు ఉంది కాబట్టి పొగొస్తుందని అనుకోవచ్చు కదా, కాదంటారు? నిప్పు లేని చోట రాజేయడానికి ప్రయత్నిస్తున్నారు, సస్యశ్యామలంగా ఉన్న చోట నిప్పు రాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇక్కడ యోగి గారిని ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఆలోచించిన వ్యక్తే మోదీ గారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎంత కాంప్లికేటెడ్ స్టేట్ ఆయనకు తెలుసు, ఉత్తరప్రదేశ్లో ఎలాంటి నెక్సెస్ ఉందో ఆయనకు తెలుసు, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంటే అది ఆ రాష్ట్రానికి దాని ద్వారా దేశానికి ఎంత ఇంపార్టెంటో కూడా తెలుసు. సో తెలిసినప్పుడు ఆయన యోగి ఆదిత్యనాథ్ గారిని నమ్మి ఆయన అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారని చెప్పి తీసేస్తారు. మనం యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవ్వకముందరే యూపీది ఇమేజ్ అందరి దృష్టి ఎలా ఉంది, ఇప్పుడు అందరి దృష్టి ఎలా ఉంది అంటే ఇప్పుడు మోదీ గారికి అంతిమంగా ఆయన ముఖ్యమంత్రులు ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి, అభివృద్ధికి ఒక సుగమమైన మార్గం తేవాలి, దాని తర్వాత పెట్టుబడులు పెట్టించాలి, మహిళలకి భద్రత రావాలి, ఉద్యోగాల కల్పన ఉండాలి, ఏవైతే యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి స్పేసు ఉండకూడదు, ఇలాంటివన్నీ ఉండాలి. యోగి ఆదిత్యనాథ్ గారు ఇవన్నీ చేస్తున్నారు అనేదానికంటే కూడా వేరే రాష్ట్రాల్లో ఎలా ఉండాలో ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశారు. సో ఏ కారణం చేత యోగి ఆదిత్యనాథ్ గారు అంటే ఇష్టపడరు మోదీ గారు? అండ్ ఇంకొక క్వశ్చన్, బీజేపీకి ఇప్పుడు సుమారుగా 12-13 మందో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆయన మోదీ గారికి ఉత్తి యోగి ఆదిత్యనాథ్ గారితో ఎందుకు ఉంటుంది గొడవ? అంటే మిగతా వాళ్ళ అందరితో కూడా ఉందంటారా? అదే అన్న, ఎందుకు ఈ వార్త వస్తుంది? ఇంతమంది ముఖ్యమంత్రులు అంటే అందరితో బాగానే ఉంటారు, ఉత్తి యోగి ఆదిత్యనాథ్ గారితో ఎప్పుడు గొడవలు వస్తాయని చెప్పి ఎందుకు న్యూస్ రన్ అవుతుంది? ఎందుకంటే క్యాడర్లో ఒక అనుమానం క్రియేట్ చేయడానికి, ఓటర్లలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేయడానికి, సమర్థించే వాళ్ళలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేయడానికి. అంటే ఇక్కడ అది సిచ్యువేషన్ కూడా అట్లనే ఉంది కదా, మరి మోదీ గారు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మోదీ గారు ఎందుకు మాట్లాడాలి? విచారణ మధ్యలో ఉన్నప్పుడు నేను అదే అంటున్నా, విచారణ మధ్యలో ఉన్నప్పుడు మోదీ గారు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఓ రకంగా చెప్పాలి అంటే మోదీ గారు ఎందుకు మాట్లాడాలంటున్నారు? ఇది ఒక కమిటీ చేసిన తప్పు ఒక రాష్ట్రంలో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సిట్టుతోని విచారిస్తోంది. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. మోదీ గారు ఇప్పుడు ఉదాహరణకు మోదీ గారే మాట్లాడారు. మోదీ గారు ఖచ్చితంగా ఏమంటారు? మిత్రో అని చెప్పాను మొదలుపెట్టి, నాకు ఇక్కడ విచారణ జరుగుతుందన్న నమ్మకం నాకుంది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని. వీళ్ళు ఏమంటారు? ఎవరికైతే శిక్ష పడిందో వీళ్ళు అంటారు మోదీ గారు మ్యానిపులేట్ చేశారు, మాట్లాడి ముందుగానే చెప్పారు ఏం చేయాలోనని, అసలైన దోషులు వీళ్ళు కాదని అంటారని. నేను అంటున్నాను కదా, ఎలా అయితే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ని ఇరికించి ఇప్పటికీ వీళ్ళు ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అంటారో, ఎలా అయితే సాబర్మతి గొడవ జరిగిన తర్వాత దాంట్లో మోదీ గారిని ఇరికించి ఎలా అయితే మోదీ గారి పాత్ర ఇప్పటికీ ఉందంటారో, అలాగే ఇప్పుడు రామ్ మందిర్ జరిగిన దాంట్లో కూడా ఏదో ఒకటి చేసి యోగి ఆదిత్యనాథ్ గారి పాత్ర, బీజేపీది, మోదీ గారిది, సంఘాన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఫస్ట్ థింగ్, మోదీ గారు ఇలా అన్నంత మాత్రం నేను రియాక్ట్ అవ్వరు. ఈరోజు మోదీ గారిని మాట్లాడకపోవడం వల్లనే అక్కడ ఉన్న సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు స్ట్రాంగ్ అవుతున్నారు. మొత్తానికైతే అతనికి మళ్ళీ ఇంకా గ్రాఫ్ పెంచడానికి వీళ్ళే కారణం అవుతున్నారు. గ్రాఫ్ పెరగదు, తగ్గుతుంది. ఈ గ్రాఫ్ నిజానికి బీజేపీకి పెరుగుతుంది. 100% చెప్తున్నాను, 100% నేను చెప్తున్నాను. ఏదైతే వీళ్ళు రామ్ మందిర్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు రాజకీయాలు చేసి గెలవాలి అనుకున్నారో ఇది బూమరాంగ్ అవుతుంది. ఎందుకు అంటే వీళ్ళు దీన్ని మాట్లాడి రామ్ మందిర్లో జరిగినది దారుణం కంటే కూడా ఈ రామ్ మందిర్ కట్టక ముందర ఎవరైతే ఏమేమి మాట్లాడారో అవన్నీ బయటకు వస్తున్నాయి. ఈరోజు మీరు సమాజ్వాదీ పార్టీది అన్నారు, అఖిలేష్ యాదవ్ వాళ్ళ బాబాయ్ ఒకసారి రాజ్యసభలో, ఐ థింక్ రాజ్యసభ లోక్సభలోను వీడియో సర్క్యులేట్ అవుతుంది, రాముడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని అన్నారు. రాముడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్. అక్కడ బాబ్రీ మసీద్ ఒరిజినల్,
రాముడు ఇల్లీగల్గా ఉంటున్నాడని అన్నాడు ఐ థింక్ శివపాల్ యాదవ్. వీళ్ళకి రాముడి మీద ఇంత భక్తి ఉంది కదా, రామ్ చరిత్ మానస్ని మనం అందరం ఎంత గౌరవిస్తామో ఎలా చూస్తామో మనకు తెలుసు. ఆ రామ్ చరిత్ మానస్ని నోటితో కూడా మనం మళ్ళీ అనలేని పరుష పదజాలం వాడిన వ్యక్తి ఒక అతను స్వామి ప్రసాద్ మౌర్య అనే అతను సమాజ్వాదీ పార్టీలోనే ఉన్నాడు. నీకే కనుక రాముడి మీద అంత భక్తి ఉన్నట్టయితే అతని మీద చర్యలు తీసుకోవాలి కదా. అండ్ దీని తర్వాత దీని మీద ఎవరు మాట్లాడుతున్నారు దీని గురించి ఓ రకంగా ఇప్పుడు మోదీ గారితో ఒక ఫేమస్ లైన్ ఉంటుంది, జనతాకో మూర్ఖ సమజ్నా బంద్ కీజీ అని. ఆయన మీమ్ది ఎక్కువ వాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడినా, ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడినా, సమాజ్వాదీ పార్టీ మాట్లాడినా జనాలకి తెలుసు వీళ్ళందరూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నారు, కానీ వీళ్ళందరూ రాముడికో దానికోసం కాదని. పోనీ అంత అనుకుంటే కాశీ మథుర ఇప్పుడు నడుస్తున్నాయిగా, సరే అది రామ్ మందిర్ అనేది బీజేపీది కాబట్టి ఓకే. ఆర్ఎస్ఎస్ బహిరంగంగా చెప్పింది కాశీ మథుర మా ఎజెండాలో లేవు అని. వీళ్ళు నెత్తినేసుకోండి. ఇంకా అఖిలేష్ యాదవ్ కదా, మథుర నెత్తినేసుకోమనండి. మాట్లాడతారా మథుర గురించి? అంతే హిందూ భక్తులైతే కేజ్రీవాల్ మాట్లాడతాడా? నాకంటే గొప్ప హిందూ పార్టీ లేదని అంటున్నాడు కేజ్రీవాల్. మాట్లాడతాడా? సరే, ఇంకా కాంగ్రెస్ గురించి అసలు మనం చెప్పుకుంటూ పోయినట్టయితే కనుక దాని గురించి ఒక పోడ్కాస్ట్ కాదు, ఒక డాక్యుమెంటరీ చేయాలి, ఒక సిరీస్ వస్తుంది, మనం ఓటీటీకి ఇవ్వచ్చు. అంతున్నాయి కాంగ్రెస్ యాంటీ హిందూవి. బీజేపీవి ఏమున్నాయి? ఇప్పుడు బీజేపీ నిష్పక్షపాతంగా చేస్తుంది విచారణ. సంఘ్ కూడా డైరెక్ట్ రియాక్ట్ అయింది దీని మీద జరగాలి అని చెప్పి. అయితే సేమ్ సంఘ్ కూడా ఇండైరెక్ట్గా చెప్పింది దీన్ని కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారు, జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి. విహెచ్పి వాళ్ళే అన్నారు కదా, ఎవరైనా సరే ఆ చంపత్రాయ్ గారే తప్పుకోవాలి, అన్నీ నిర్ధారణ జరిగేంత వరకు ఆయన ఉండకూడదు, నా విచారణ జరగాలని. సో జనాలు వాళ్ళ వైపు దీని ఆధారంగా చేసుకుని వాళ్ళ వైపు వెళ్ళడానికి అవసరం ఏముంది? నిజానికి చెప్పాలంటే ఇందాక కూడా నేను మీతో ఐ థింక్ దీనికి జరిగిన 2 పోడ్కాస్ట్ల ముందో 3 పోడ్కాస్ట్ల ముందో నేను అన్నా, అఖిలేష్ యాదవ్ భయం ఏంటి అంటే, అఖిలేష్ యాదవ్ది కాంగ్రెస్ది 2017లో బీజేపీ గెలిచినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి కాదు, కానీ 2022కి వచ్చేసరికి ఆయన ముఖ్యమంత్రి. ఆ 5 ఏళ్లలోనే యూపీలో జరిగిన అభివృద్ధి మీదే ఎన్నికలకు వెళ్ళారు, హిందుత్వ ఫ్యాక్టర్ మీద వెళ్ళాలి. అసలు హిందుత్వ ఫ్యాక్టర్ లేదు అక్కడ, అండర్లయింగ్ అంతే. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, మహిళల భద్రత ఎలా ఉంది, దాని తర్వాత ఈ పెట్టుబడులు ఎలా ఉన్నాయి, ఉపాధి కల్పన ఎలా ఉంది, ఈ 4 ఆధారాల మీద వెళ్ళారు ఎన్నికలకి. అదే టాకింగ్ పాయింట్ అని. 5 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ గారు అంత అభివృద్ధి చేస్తే ఈసారి 10 ఏళ్ళు అవుతుంది, అది ఇంకెంత పెరిగి ఉండాలి. ఈ ఆధారంగా వెళ్ళినట్టయితే అఖిలేష్ యాదవ్ది ఎక్స్పోజ్ అవుతారు. ఆయన దాంట్లో ఎలాంటి దొమ్మిలు అవి జరిగాయో అందరికీ తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఆయన ఎంత యాంటీ హిందూనో కూడా అందరికీ తెలుసు, ముస్లిం అపీజ్మెంట్ ఎంత చేశారో తెలుసు. సో వీటి మీద వెళ్ళినట్టయితే ఓట్లు అసలు వచ్చేది కూడా రావు. కాబట్టి 24లో ఏదో చిన్న పాచిక వేయడంతో హిందువులు కులాల ఆధారంగా విడిపోయారు కాబట్టి సో వాళ్ళు అలాగే ఉన్నారు, దీన్ని ఇంకా యాంప్లిఫై చేద్దాము, అందుకని రామ మందిర్ ఎత్తుకుందామని అనుకున్నారు. కానీ ఎత్తిన తర్వాత కానీ అర్థం కాలేదు, అది తనకు బ్యాక్ ఫైర్ అయిందని. ఎందుకంటే ఇప్పుడు రామ మందిర్ది పక్కన పెట్టి సరే గొటాలా జరిగింది, అన్నీ జరిగాయి ఓకే, కానీ అఖిలేష్ యాదవ్ ఎవరు ప్రశ్నించడానికని అడుగుతున్నారు. ఇప్పటివరకు వెళ్ళావా గుడికి అని? ఇప్పటివరకు గుడికి వెళ్ళని అఖిలేష్ యాదవ్ ఆల్ ఆఫ్ సడన్ రామ భక్తుడు ఎలా అయ్యాడని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్న ములాయం సింగ్ యాదవ్ పార్లమెంట్లో ఒకసారి బహిరంగంగా అన్న వ్యాఖ్య ఏంటి అంటే, మీరు హిందూ ముస్లిం గొడవలే సృష్టించగలరు, మేము రాముడు కృష్ణుడు భక్తుల మధ్య కూడా మేము గొడవలు సృష్టించగలం అన్నారు, లాలూ ప్రసాద్ యాదవ్ని పక్కన పెట్టుకొని. సో ఈరోజు వీళ్ళు మాట్లాడేవి జనాలు నమ్మేసి బీజేపీకి ఓట్ అయ్యారు అని కనుక ఎవరన్నా అనుకున్నట్టయితే వాళ్ళంత డ్రగ్స్ తీసుకుని ఇల్యూషన్లో ఉన్నట్టే అనుకోవాలి. అంత ఇల్యూషన్లో డ్రగ్ రియల్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, అంటే వాళ్ళకి రీహాబ్ కూడా పనికిరాదు. నార్త్లో కింద పట్టు కోల్పోయింది బీజేపీ ఈ ఇష్యూస్ వల్ల అని చెప్పేసి ఒక వార్త కూడా మనం వింటాం. ఏమీ కోల్పోలేదు బీజేపీ పట్టు, ఇదంతా నరేటివ్. ఇప్పుడు మనకి 2024 240 సీట్లు వచ్చేసరికి ఇంకా అయిపోయింది బీజేపీ, ఇంకా లేదు, మోదీ గారు దిగిపోతారు, ఈ ప్రభుత్వం ఏడాది పాటు ఉండదు, మోదీ గారిని దించేయాలి, గొడవలు వస్తాయి ఎక్సెట్రా అన్నీ అన్నారు. ఏమైంది? హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఢిల్లీ గెలిచారు, బీహార్ గెలిచారు, బెంగాల్ గెలిచారు, అస్సాం గెలిచారు, పుదుచ్చేరి గెలిచారు, ఇప్పుడు యూపీ కూడా గెలవబోతున్నారు.
సో ఇది ఏంటంటే వీళ్ళు అనవసరంగా వీళ్ళు మామూలుగా వీటి మీద వెళ్ళేది మర్చిపోయి వీళ్ళు లేనిది కెలికి వచ్చే ఓట్లు కూడా వీళ్ళు విపక్షాలు పోగొట్టుకున్నాయి ఉత్తరప్రదేశ్లో. అంటే ఇప్పుడు బీజేపీ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఉత్తరప్రదేశ్ అంటున్నారు, మిగతా రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఖచ్చితంగా బీజేపీ ప్రతి రాష్ట్రం మీద వాళ్ళకి ఎన్నికల్లో చేస్తారు. బీజేపీకి ఇప్పుడు ఈ వేరే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పరిమితం. ఇప్పుడు కాంగ్రెస్ ఏం పెద్ద పంచేయక్కర్లే ఉత్తరప్రదేశ్లో, దానికి తెలుసు ఎక్కువ సీట్లు ఏం రావు ఎంత పోరాడినాను. సో బీజేపీకి అలా కాదు, ప్రతి రాష్ట్రంలో బీజేపీ అస్తిత్వం ఉందని, ప్రతి రాష్ట్రంలో బీజేపీకి ఒక లక్ష్యం ఉంది. ప్రతి రాష్ట్రంలో బీజేపీకి అక్కడ రావాలంటే దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పంజాబ్ ఎందుకు గెలవాలి అనుకుంటుందంటే అది సరిహద్దు రాష్ట్రం కాబట్టి అని, అక్కడ డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఆపడానికి, డ్రగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఆపడానికి, ఈ మిషనరీస్ ఫారెన్ యాక్టివిటీస్ ద్వారా సిక్కులు హిందువులు కాదు అని ఖలిస్తాన్ది పెరుగుతుంది కాబట్టి అది ఆపడానికి, పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి డ్రోన్స్ ద్వారా ఆయుధాలు వస్తున్నాయి అది ఆపడానికి, గూండారాజ్ ఆపడానికి బీజేపీ గెలవాలనుకుంటుంది. ఉత్తరాఖండ్లో కూడా ఏదైతే ఇప్పటివరకు డెమోగ్రఫీ చేంజ్, అక్కడ రోహింగ్యాలు బంగ్లాదేశీలు మన చోటా చార్ధామ్లో వచ్చి ఉన్నారో అది ఆపడానికి, ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి పంపడానికి, మిషనరీస్ ఏవైతే కన్వర్షన్స్ చేయాలనుకుంటున్నారో అవి ఆపడానికి, సరిహద్దు ప్రాంతం కాబట్టి చైనా ఎటువంటి దుశ్చర్యలు చేయకుండా ఉండడానికి, బార్డర్ కటువైపున టర్కీ, నేపాల్లో ఉన్న టర్కీ మసీదుల ద్వారా వాళ్ళు ఏవైతే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ మన దేశంలో చేయాలనుకుంటున్నారో అది చేయకుండా ఉండాలంటే బీజేపీ రావాలనుకుంటుంది ఉత్తరాఖండ్లో. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాగే డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది కాబట్టి అది ఆపడానికి, అది కూడా సరిహద్దు ప్రాంతమే కాబట్టి బార్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి, దాని తర్వాత ఎట్ ది సేమ్ టైం రాజకీయాలు గెలవాలి కాబట్టి, ఎందుకంటే కాంగ్రెస్ ఉండకూడదు, ఇలాగే హిమాచల్ ప్రదేశ్ అనుకుంటుంది. సరే గోవా ఎప్పటి నుంచో సంస్థాగతంగా ఉంటూనే ఉంది. సో వాళ్ళకు ఒక ప్రయత్నిస్తే వాళ్ళకి అది వచ్చేస్తుంది. సేమ్ విత్ గుజరాత్. సో ఇంకా మణిపూర్ నేను అన్నట్టుగా అది కొంచెం ఛాలెంజ్, బట్ అక్కడ కూడా బీజేపీ గెలవాలి అని అనుకుంటుంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు సమస్యలు ఉన్నాయో బీజేపీ రాకపోతే కాంగ్రెస్ వస్తే అది ఇంకా యాంప్లిఫై అవుతుంది, అది దేశ సార్వభౌమత్వానికి అది ఇంకా ప్రమాదం మారుతుంది. ఆ మణిపూర్లో ఉన్నది అది వేరే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా పాకే ప్రమాదం ఉంది. కాబట్టి ఇదంతా ఆగాలంటే బీజేపీనే తిరిగి రావాలి కాబట్టి బీజేపీ అక్కడ రావడానికి ప్రయత్నిస్తుంది. సో బీజేపీకి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కారణం ఉంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లక్ష్యం ఉంది. వేరే పార్టీలకు ఏమున్నాయి, వాళ్ళు జస్ట్ బీజేపీని ఆపాలి అంతే. ఎందుకు ఆపాలి? మీ రాజకీయ అస్తిత్వం గడుపుకోవడానికి, మీ పబ్బ మీరు గడుపుకోవడానికి తప్ప మీకేమీ కారణాలు లేవు. బీజేపీకి దేశహితం కారణం ఉంది. నేను అగైన్ అన్నట్టుగా బీజేపీ ఒక్కటే దేశహితం కోసం ఆలోచిస్తానంటే మరి అలాగే కనబడుతోంది కదా. ఇన్ని జరుగుతున్న దీంట్లో ఇప్పుడు జూలై 9వ తారీఖున ప్రధాని మంత్రి మోదీ గారు మెల్బోర్న్ ఇంకొక కొన్ని ప్లేసెస్ కూడా పర్యటిస్తున్నారు. అక్కడ థ్రెటనింగ్ పోస్ట్లో మనం చూసినట్టయితే అక్కడ పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది. కానీ ఈ పోస్టుల వెనకాల ఎవరు ఉన్నారు, అసలు ఎందుకు ఇలాంటి థ్రెటనింగ్, అక్కడ ఎందుకు ఇట్లాంటి పోస్టులు, అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు లేని విధంగా ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? అంటే ఇది వార్త బయటకు వచ్చింది కాబట్టి మనకి ఇదేదో పెద్దది కింద కనిపిస్తుంది. కానీ మోదీ గారికి ఇలాంటివి గతంలో కూడా జరిగాయండి. 2015లో మోదీ గారు టర్కీ వెళ్ళారు G20 సమిట్కి. టర్కీకి భారత్కి మధ్య ఉన్న సంబంధాలు మనకి తెలిసిందే. సో ఆయనకు అప్పుడు కూడా థ్రెట్ ఉందనే వచ్చింది. సో అయితే అప్పుడు ప్రధానమంత్రికి సెక్యూరిటీ ఇచ్చే ఎస్పీజీ, మన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రానే కాకుండా ఇజ్రాయెల్ది మొసాద్ MI6 కూడా సెక్యూరిటీ ఇచ్చారని అంటారు. ఇంతమంది ఇచ్చారని. తర్వాత 2024లో మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన యుక్రెయిన్ వెళ్ళారు. యుక్రెయిన్ వెళ్ళినప్పుడు ఆయన ఒక చోట గాంధీది విగ్రహం ఉంటే అక్కడ ఆయన పూలమాల వేయడానికి వెళ్తుంటే అక్కడ అటాక్ జరుగుతుందన్న ఇన్ఫో ఉండడంతో ఎస్పీజీ వాళ్ళు ఆయనకి 4 sides షీల్డ్ పెట్టేశారు. ఎందుకంటే స్నైపర్ అటాక్ జరిగే అవకాశం ఉందని. మనం చూసాం జాన్ ఎఫ్ కెనడీని ఎలా స్నైపర్ అటాక్ జరిగిందో, దాని తర్వాత ట్రంప్ మీద కూడా క్యాంపెయినింగ్లో స్నైపర్ది ఎలా జరిగిందో. సో ఆ జరిగేది ఉందని చెప్పి దాని నుంచి ఆయనని ఒక రకంగా సేవ్ చేశారు. ఇంకా కెనడాలో ఆయన ఐ థింక్ 24లో కెనడాలో G7 సమ్మిట్ అవుతుంది. మనకి ట్రూడో ఉన్నప్పుడు మన మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూసాం. ఆల్మోస్ట్ కంప్లీట్లీ యాంటీ ఇండియా అయిపోయారు ట్రూడో. కానీ ట్రూడో దిగిపోయి మార్క్ కార్నీ వచ్చిన తర్వాత ఏంటంటే భారత్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న దేశంతో మనం గొడవ పెట్టుకుంటే మనం ఆర్థికంగా ఉండలేం. సో మనం మళ్ళీ సత్సంబంధాన్ని నెలకొల్పుకోవాలి, దానికి G7 ఒక వేదిక అవ్వాలని మార్క్ కార్నీ మోదీ గారిని పిలిచారు. కానీ దానికి ముందు ఏం జరిగిందంటే ఖలిస్తానీ వాళ్ళు ఆ మొత్తం వాళ్ళు మేము ధర్నాలు చేస్తామని వాళ్ళు ప్లాన్లు వేసుకుని రెక్కీలు చేశారు. పన్ను ఆల్రెడీ బౌంటీ కూడా ప్రకటించాడు, మోదీ గారి మీద దాడి చేసిన వాళ్ళకి ఇంత ఎక్సెట్రా.
కానీ మోదీ గారు ఆ రోజు కెనడాలో దిగేసరికి ఆ వే మొత్తం ఖాళీ చేయించేశారు, బ్రూటల్లీ గెంటేశారు అందరినీ. సో ఇవి తెలిసి 3 తెలియకుండా ఎన్ని దేశాల్లో మోదీ గారికి ఎంత రకమైన థ్రెట్ ఉందో మనకి తెలీదు. సో నెక్స్ట్ వై ఓన్లీ ఇన్ ఆస్ట్రేలియా అంటే ఇప్పుడు మీకు చెప్పాను కెనడాలో ఖలిస్తాన్ వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, కానీ ఇప్పుడు సత్సంబంధం నెలకొల్పుకున్న తర్వాత ఖలిస్తానీల ప్రభావం అక్కడ తగ్గుతూ వస్తుంది, ఖలిస్తానీల. సో వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళాలి, అందుకని వాళ్ళు ఒక రకంగా కొంతమంది ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ ఖలిస్తానీలు ఉన్నారు. మనం చూసుకుంటే 5 ఐస్ అని అంటారు, ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. దాంట్లో యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉంటాయి. ఈ 5 దేశాలే ఖలిస్తాన్ హబ్. సో ఈ 5 దేశాల్లోనే ఒకటి ఆస్ట్రేలియా, కాబట్టి ఆల్రెడీ ఉన్న ఖలిస్తాన్ దాంట్లో ఇంకా ఎక్కువైంది. సో అండ్ మనం ఇప్పుడు చూసాం, ఒక రకంగా చెప్పాలంటే భారత్ ఎదుగుతోంది. అవునన్నా కాదన్నా ఇది నిజం. స్లోగా ఎదుగుతుందా, ఫాస్ట్గా ఎదుగుతుందా, వేరే దేశాలతో పోల్చితే ఎలా ఉంది అనుకుంటే వాటెవర్ ఇవన్నీ పెట్టినట్టయితే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎంత వేగంగా అయితే ఎదగచ్చో అంత వేగంగానే భారత్ ఎదుగుతోంది. ఈరోజు అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా ఆర్థికంగా ఎదగడానికి కష్టపడుతున్న టైంలో మనం చాలా వేగంగా ఎదుగుతున్నాం. సో ఇదేంటి అమెరికాకి నచ్చదు, చైనాకి నచ్చదు. అండ్ అమెరికా ఏంటి, మీరు మా వసాలుగా ఉండాలనుకుంటాం, మీరు మాకు సరెండర్ అయ్యి ఉండండి అని. మనం దానికి ఒప్పుకోవట్లే. చైనా మామూలుగానే మనం ఏంటి అంటే, ఈ ఏషియా ప్రాంతంలో నన్ను ఎదిరించగలిగే దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం భారత్ అని చైనా నమ్ముతుంది. అండ్ మోదీ గారు ఉండడంతో ఆ నమ్మకం ఇంకా బలపడింది. సో అది కూడా ఒక థ్రెట్ ఉంది. మనం చూసుకున్నట్టయితే కనుక మోదీ గారు ఎస్సీఓ సమిట్కి చైనా వెళ్ళారు. అప్పుడు కూడా నిజానికి ఆయనకి అసాసినేషన్ అటెంప్ట్ జరిగే అవకాశం ఉందని, అందుకే పుతిన్ కార్లో ఆయన వెళ్ళారు అనేది కూడా ఉంది. అండ్ అదే టైంకి బంగ్లాదేశ్లో ఒక ఫార్మర్ యుఎస్ మిలిటరీ అతను అన్నోన్ గన్మెన్ చంపేశారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మనకి తెలిస్తేనే బయటకు వస్తేనే ఇది ఫస్ట్ టైం తెలిసిందే అని అనుకోవడానికి లేదండి. ఆయనకి థ్రెట్ పర్సెప్షన్ 24/7 హైలోనే ఉంటుంది, ఏ దేశానికి వెళ్ళినా, ఈ దేశంలో ఉన్నా కూడా. సో బట్ ఆయన ఏంటంటే ఇవన్నీ దాటుకుని ఆయన ఏంటంటే ప్రతి ఒక్క దేశంతోని సత్సంబంధాలు ఉంటేనే మనని వ్యతిరేకించే దేశాలు అక్కడ ప్రభావం వాటి ఆధారంగా ఏవైతే యాక్టివిటీస్ చేయాలనుకుంటారో వాటిని నిలువరించడానికి మనకి ఒక రకంగా వీలవుతుంది. ఇప్పుడు చైనా కానీ అమెరికా కానీ ఫండింగ్ ఇచ్చి అక్కడ ఏమైనా యాక్టివిటీస్ చేయొచ్చు, ఎందుకంటే మనకన్నా ఆర్థికంగా బలమైన దేశాలు. కానీ మనం ఇప్పుడు ఇంకా ఆర్థికంగా అంత బలపడలేదు. సో మనం ఏంటంటే స్లోగా మనం ఎంత చేయగలమో మనం అంత చేస్తున్నాం. డెంగ్ షాపింగ్ చైనాలో పారామౌంట్ లీడర్ సెకండ్ అతను ఏమన్నాడంటే, హైడ్ యువర్ స్ట్రెంగ్త్ బైడ్ యువర్ టైం అనేది ఏదైతే ఉందో మనం అదే చేస్తున్నాం. సో ఇప్పుడు మనం రెచ్చిపోయే టైం కాదు, మనం ఏంటంటే రెచ్చిపోవాలి అంటే కనుక మనం ఇప్పుడు కొంచెం తగ్గి ఉండాలి. ఇప్పుడు సింపుల్గా మన పురాణాల ఆధారంగా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నాం, అజ్ఞాతవాసం వనవాసం చేస్తున్నాం. సో ఇది ఏంటంటే మనం బలం చూపించే టైం కాదు, మనల్ని మనం కాపాడుకునే టైం. దీని తరువాత మనకు ఒక టైం వస్తుంది, అప్పుడు మనం ఏదైతే స్ట్రెంగ్త్ చూపించాలో అది చూపించచ్చు. మేబీ అది మోదీ గారు ఉన్నప్పుడు అవ్వకపోవచ్చు, మోదీ గారు తర్వాత వచ్చే వాళ్ళు అవ్వచ్చు, ఆ తర్వాత వాళ్ళు అవ్వచ్చు. సో మోదీ గారు ఏంటంటే దానికి బాటలు వేస్తున్నారు. సో ఆ బాటలు వేసే దాంట్లో అమిత్ షా గారు కానివ్వండి, యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, దేవేంద్ర ఫడ్నవీస్ గారు కానివ్వండి, భజన్లాల్ శర్మ గారు కానివ్వండి, సువేందు అధికారి గారు కానివ్వండి, లేకపోతే కనుక హిమంత బిశ్వ శర్మ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే సక్సెసర్స్. సో ఏంటంటే ఇప్పుడు అందరూ అన్నట్టుగా సో ఇలాంటి సక్సెసర్స్ని ఆయనే తయారు చేస్తున్నప్పుడు ఆయనకు వీళ్ళతో గొడవ ఏముంటుంది? అంటే ఇవన్నీ మొత్తం ఒకటేసారి న్యూస్ లాగా వచ్చేసినాయి మనకి. ఒక పక్కనేమో అమిత్ షా గారిని ఈ పొజిషన్ అని, అండ్ నితిన్ గడ్కరీ గారిని పక్కకు పెట్టేశారని, అండ్ ఇది చూసుకుంటే ఈ ఇష్యూ అన్నీ మనకి డే బై డే ఒకటేసారి వచ్చేసరికి అసలు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయిపోయింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది బీజేపీలో, అంటే వీళ్ళకి సఖ్యత అనేది తగ్గిపోయిందా లేకపోతే ఏంటనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది కదా. నేను ఇందాక అన్నట్టుగా ఐ డోంట్ నో, మరి మేబీ నిజంగా ఇస్తూ ఉండొచ్చు, నిజంగా అమిత్ షా గారికి చేయకపోతుండొచ్చు. అండ్ అమిత్ షా గారు కూడా ఇంత కోరుకుంటారని నేను అనుకోను. అమిత్ షా గారు ఎప్పుడూ చెప్తారు, నేను బీజేపీ కార్యకర్తని, నా అధ్యక్షుడు నరేంద్ర మోదీ గారు, ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను, అంతకు మించి నాకు ఇంకా వేరేదేమీ తెలియదని అంటారు. సో ఆయన అలాగే ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే మోదీ గారు ఓ రకంగా ఆయనకి ఏవైతే విజయాలు ఈ 25 ఏళ్లలో ఉన్నాయో దాంట్లో అమిత్ షా గారి పాత్రని మనం కొట్టేయలేం, మనం తీసి పారేయలేం.
అంటే ఎలా ఉంటుందంటే ఒక లక్ష్యం కనుక మోదీ గారు కనుక పెట్టినట్టయితే లక్ష్యాన్ని ఎలా సాధించాలనేది బిహైండ్ ద సీన్స్ వర్క్ చేసేది మొత్తం అమిత్ షా గారే. సో అమిత్ షా గారు ఏంటి అంటే బిహైండ్ ద సీన్స్ పర్సన్. అంటే ఆయన ఒక రకంగా ఏంటంటే బ్రెయిన్, ఆయన బాడీ కాదు. సో అమిత్ షా గారు నెక్స్ట్ పిఎం అవ్వాలనుకుంటున్నారు, అమిత్ షా గారు డిప్యూటీ పిఎం. ఇన్ మై ఒపీనియన్ ఆయనకు అంత ఆశ ఉండదు కూడా. సో ఆయనకి ఏంటంటే ఆయన ఈ బ్రెయిన్ దాంట్లో ఉండాలని ఆయన కోరుకుంటారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా బీజేపీలో మోదీ గారి తర్వాత ఎవరో అందరికీ తెలుసు. సో అమిత్ షా గారేనన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన కూడా అది ఆయన ఏంటి ఎందుకు అంటే వీళ్ళు ఒకటి నిర్మించారు, అంటే వీళ్ళిద్దరిది ఒక మోడల్ ఉంది. ఆ మోడల్ సస్టైన్ అయ్యేంత వరకు అమిత్ షా గారు దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నితిన్ నవీన్ గారు ముందు చూసుకుంటే అమిత్ షా గారి అనుభవం చాలా ఎక్కువ. సో ఏంటంటే ఇప్పుడు నితిన్ నవీన్ గారు కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన గనుక ఇవన్నీ నేర్చుకున్నట్టయితే అమిత్ షా గారు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన ఇప్పుడు ఎలా అయితే మోదీ గారు మెల్లమెల్లగా ఆ బాధ్యతలు పార్టీవి వేరే వాళ్ళకి ఇస్తూ వెళ్తారు, అమిత్ షా గారు కూడా మెల్లమెల్లగా ఇవన్నీ ఇచ్చేస్తూ వెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ అలాగా నితిన్ నవీన్ గారు ఒకటి చేశారు కాబట్టే నేను పెట్టారు. ఛత్తీస్గఢ్లో నేను మీకు చెప్పాను అనుకుంటే ఇక్కడే, ఛత్తీస్గఢ్లో ఎవ్వరూ బీజేపీ 2023 ఎన్నికల్లో గెలుస్తుంది అనుకోలేదు. కానీ అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి వ్యూహాలు వేయాలి, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దు, ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి, ఎలాంటి ప్రతి వ్యూహాలు పన్నాలి, వీటన్నిటిది ఒక రకంగా సమగ్ర ఒక రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి నితిన్ నవీన్ గారు. సో ఆ రిపోర్ట్ ఆధారంగానే వ్యూహాలు పన్నారు, అన్నీ జరిగాయి. సో అంటే ఆయన ఒక రాష్ట్రం మీద గెలవరు అని ఆ సొంత పార్టీ నేతలు ఆ రాష్ట్రం వాళ్ళే అలాంటి భావనలో ఉన్న టైంలో ఆయన గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసి అమిత్ షా గారికి ఇవ్వడంతో ఆయన వ్యూహాలు పన్నారు. సో అంటే ఈయనకు ఆల్రెడీ అంత స్కిల్స్ ఉన్న సంగతి అమిత్ షా గారు పసిగట్టారు. కానీ ఇప్పుడు ఏం చేయలేదు, బ్రాడెన్ చేయాలి, వైడెన్ చేయాలి. సో మేబీ అందుకనే నేను తెచ్చారు. అంటే ఈయన నిజానికి మోదీ గారి సక్సెసర్లోకి రారు, నితిన్ నవీన్ గారు అమిత్ షా గారి సక్సెసర్. ఐ థింక్ నేను ఇక్కడ ఒకసారి అన్నా, మనం ఎంతసేపు మోదీ గారి సక్సెసర్లనే వెతుకుతుంటాం. మోదీ గారి సక్సెసర్ ఒక్కరుంటే సరిపోరు, అమిత్ షా గారి సక్సెసర్ కూడా కావాలి. ఏంటంటే పార్టీని నడపగలగాలి, కూటమిని నడపగలగాలి, ప్రభుత్వాన్ని నడపగలగాలి, వ్యూహాలు కూడా రావాలి. సో ఏంటంటే నితిన్ నవీన్ గారు అమిత్ షా గారి సక్సెసర్. యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, ఫడ్నవీస్ గారు కానివ్వండి, హిమంత బిశ్వ శర్మ గారు, సువేంద్ర అధికారి, వీళ్ళందరూ ఎవరు అంటే మోదీ గారి సక్సెసర్స్, అంటే మోదీ గారి ప్రాడజీస్ వీళ్ళందరూ. కానీ వీళ్ళలో మోదీ గారికి అసలైన వారసుడు ఎవరు అనేది వీ డోంట్ నో. చాలామంది యోగి ఆదిత్యనాథ్ గారనే అంటారు, అందరికీ అదే ఒక ఆశ ఉంది, ఫస్ట్ నుంచి కూడా వినిపించింది గట్టిగా అదే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు 2017లో యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత ద వెరీ ఫస్ట్ వాళ్ళే చెప్పేశారు, మోదీ గారు ఆయన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవ్వాలనుకున్నారో ఆయన చెప్పేశారు. మనం ఇప్పుడు అంటున్నాం, చాలామంది వాళ్ళు అప్పుడే చెప్పేశారు. సో ఏంటంటే అందరికీ మైండ్లో అది ఉంది. సో పాయింట్ ఏంటంటే దానికి తగ్గట్టుగానే ఆయనకి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆయన వాటిని అలాగే ఓవర్కమ్ అవుతున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా ఎక్కడుంది అసలు, మనం ఇప్పుడు మామూలుగా అందరూ ఏమనుకుంటారు, అయితే చెన్నైలో స్థిరపడాలి, లేకపోతే బెంగళూరు, లేకపోతే ముంబై, లేకపోతే ఢిల్లీ. కానీ ఈరోజు నోయిడా కూడా వచ్చింది. నోయిడా ఈరోజు ఎలాంటి దాంట్లో ఉంది, లక్నో, కాన్పూర్, ఇలా ఎన్ని పేర్లు వినిపిస్తున్నాయి, హైవేలు, దాని తర్వాత మెట్రోలు, వందే భారత్లు, ఇలాగ ఉత్తరప్రదేశ్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే కారణం ఒక రకంగా ఏమవుతుంది, అక్కడ రౌడీజం తగ్గుతుంది. రౌడీజం తగ్గితే లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉన్నట్టయితే ఇన్వెస్ట్మెంట్లు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అంతిమంగా ఆ రాష్ట్రం జీడిపి పెరుగుతుంది, అక్కడ జనాల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఆ ప్రభావం కేంద్రం మీద పడుతుంది, కేంద్రంలో రెవెన్యూకి అది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. సో అంత ఇంపార్టెంట్ రాష్ట్రం యూపీ. సో అది అంత కాంప్లికేటెడ్ పజిల్ని యోగి ఆదిత్యనాథ్ గారు 9 ఏళ్ల నుంచి ఇంత సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటే ఆయనను తప్పించాల్సిన కారణం ఏముంది బీజేపీకి, ముఖ్యంగా మోదీ గారికి, అమిత్ షా గారికి తప్పించాల్సిన కారణం లేదు. ఎప్పుడు ఇలా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటిదే దుష్ప్రచారం చేస్తారని మనకి 2 సంఘటనలు జరిగాయి. ఒకటి మోదీ గారు యోగి ఆదిత్యనాథ్ గారి మీద ఇలాగా భుజం మీద చేయేసి ఆయన ఒక మార్గనిర్దేశం చేస్తున్నట్టుగా ఒక పిక్ రిలీజ్ చేశారు. సో ఏంటంటే ఇద్దరికి బాగానే ఉంది, అంటే మోదీ గారు దిశానిర్దేశం చేస్తున్నారు, యోగి ఆదిత్యనాథ్ గారు దాన్ని పాటిస్తున్నారు వింటూ అనేది ఒక సందేశం వెళ్ళింది. ఇది అయిపోగానే అమిత్ షా గారికి యోగి గారికి పడట్లేదని వచ్చింది.
అందుకని అమిత్ షా గారు ఏం చేశారు, ఈయన నామినేషన్ వేసే టైంకి స్వయంగా అమిత్ షా గారే వెళ్ళారు. సో ఎప్పటికప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏవైతే వార్తలు వచ్చాయో వీటిని కొట్టిపారేయడానికి ఇలాంటి సంకేతాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే ఇది జనాలు నమ్మకూడదు, అంటే జనాలలో ఇలాంటి సందేహాలు రాకూడదు, వీళ్ళు కలుస్తున్నారా, వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటున్నారా, పార్టీ క్యాడర్ మనోధైర్యం దెబ్బతినకూడదు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్న టైంలో ఇలాంటి వార్తలు కనుక ఎక్కువైనట్టయితే అది క్యాడర్కి జనాల ఇద్దరి మీద దుష్ప్రభావం పడుతుంది. అది అంతిమంగా విపక్షాలకే ఒక రకంగా వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎలా అయినా సరే వీళ్ళు బ్రేక్ చేస్తారు. కానీ ఒకళ్ళు చెప్పారని తీయడం, ఒకళ్ళు చెప్పారని పెట్టడం మోదీ గారి దాంట్లో జరగదు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా అందరూ జరుగుతుందని మీడియా అంటోంది తప్ప వీళ్ళు ఎక్కడ అలాంటి ప్రకటన కూడా చేయలేదు మంత్రివర్గ విస్తరణ. అంతే కదండి, మనకి ఎక్కడన్నా వీళ్ళ నుంచి రాలేదు, అధికార ప్రకటన అయితే రాలేదు, నుంచి అసలు రాలేదు. ఇప్పుడు జరుగుతుంది అన్నారు. తర్వాత మోదీ గారు విదేశీ పర్యటన, ఐ థింక్ ఫ్రాన్స్ ఎక్కడి నుంచో వచ్చిన వెంటనే అన్నారు, అది అవ్వలే. ఇప్పుడు ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమంటారు, పార్లమెంట్ ముందు అవుతుందంటారు, తర్వాత పార్లమెంట్ తర్వాత అవుతుందంటారు. ఇది రావడానికి కారణం ఏంటంటే ఒక్కటి నితిన్ నబీన్ గారు కొత్త అధ్యక్షుడు అవ్వడంతో ఆయన కొత్త టీంని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఆ టీం ఏర్పాట్లు ఏమవుతుంది, కొంతమంది మంత్రులుగా ఉన్న వాళ్ళు పార్టీలోకి రావచ్చు, పార్టీలో ఉన్న వాళ్ళు మంత్రిత్వంలోకి వెళ్ళొచ్చు, మంత్రులు అవ్వచ్చు. సో ఈ కారణం చేత నిజానికి మంత్రివర్గ విస్తరణ అవుతుందని అంటున్నారు. బట్ అగైన్ వీ డోంట్ నో ఎంతవరకు నిజం ఉందని. సో వాట్ ఎవర్ ద కేస్, వీళ్ళకి గొడవలు అయితే ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా పార్టీని దెబ్బతీసేలా ఉండవు. ఎందుకంటే వీళ్ళకి కూడా తెలుసు వీళ్ళు ఉండడం ఎంత ముఖ్యమో, ఇది ఎవరు నడుపుతున్నారో కూడా వీళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు చాలా వ్యూహాత్మకంగా చాకచక్యంగానే వీటికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే సమాధానం చెప్తారు. ఎన్నికలప్పుడు ఇలాంటివి నడవడం కూడా సర్వసాధారణం. వీళ్ళు దానికి ఎలాగ జవాబు ఇవ్వాలో సరైన సమయంలో అలాగే ఇస్తారు. థ్యాంక్ యూ, నమస్తే.